పర్వం తండ్రి కృపగలేవా మరి ఈరోజు ప్రభా మరి సెవెంత్ BBS మమ్మల్ని తీసుకొని వచ్చినందుకు మీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మార్నింగ్ నుంచి మీ సన్నిధి నుంచి మెయిన్ లెసన్స్లో ప్రభా డిపార్ట్మెంట్స్లో కూడా మా తోడుగా ఉన్నందుకు వందనాలు. క్లోజింగ్ లెసన్ కూడా ప్రభా మీరు ఆశీర్వదించి బిడ్డలు ప్రభా మరి తండ్రి దాని ద్వారా ప్రభా మరి తండ్రి ఏం నేర్చుకోవాల్సిందో మాకు ప్రభా మీరు నేర్పించండి. సమయాన్ని మీ స్వాధీనంలో చేసుకోమని మమ్మల్ని చేతులకు అప్పగించుకుంటూ ఏసై పేరు పెట్టుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఓకే చిల్డ్రన్ చక్కగా కూర్చోండి. ఈరోజు మనము క్లోజింగ్ లెసన్ కోసమని మన ఇండియా దాటి చాలా దూరం వెళ్ళాలి. యూరోప్కి వెళ్దాము, యూరోప్లో లండన్కి వెళ్దాము. లండన్కి వెళ్ళిన తర్వాత లండన్లో కూడా మీలో ఉంటారా? ఇండియాలోనే ఉంటారా? అన్ని చోట్ల ఉంటారు కదా. రిచ్ పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్, పూర్ పీపుల్ అన్ని చోట్ల కూడా మీద వాళ్ళు కూడా ఉంటారనమాట. లండన్లో, వెస్ట్ లండన్లో ఒక పాత ఇంటి దగ్గర ఏం జరుగుతుందో మనము చూద్దాం. ఆ ఇంటి తలుపు తీసి చూసినట్లయితే ఆ ఇంట్లో ఒక చిన్న బాబు ఉన్నాడు. మీలాగే జూనియర్ బాయ్స్ అలా ఉంటారు, 10-12 years ఉంటారు కదా, అంత ఏజ్ ఉన్న వాళ్ళు ఉన్నారనమాట. ఒక అబ్బాయి ఏడుకుంటే ఆ ఇంటి నుంచి బయటకు వస్తున్నాడంట. ఎందుకు వస్తున్నాడంటే వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు బాగా తాగడానికి అలవాటు పడ్డారు. బాగా కష్టపడి పనిచేస్తారు. పగలంతా కష్టపడి పనిచేసిన తర్వాత ఆ బాడీ పెయిన్స్ అవన్నీ తగ్గడానికి అని చెప్పేసి కొంచెం తాగుతారన్నమాట. తాగిన తర్వాత వాళ్ళకి ఇంకేమన్నా తినబుద్ధి అవుతుంది. తినడానికేమో పైసలు ఉండవు, ఇవన్నీ కూడా తాగడానికే సరిపోతాయి. కాబట్టి ఇంట్లో ఫైటింగ్, చికెన్ కర్రీ కావాలి, మటన్ కర్రీ కావాలి అని రోజు మమ్మీ డాడీ అలా పోట్లాడుకొని ఇద్దరు బాగా తాగేవాళ్ళు అనమాట. తాగి ఒక రోజు వాళ్ళ డాడీ హెల్త్ స్పాయిల్ అయిపోయి చనిపోయాడు. మనకి దేవుడు వాళ్ళ మమ్మీ కూడా కొద్ది రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళ మమ్మీ కూడా చనిపోయింది. ఇంత సాడ్ కదా. మనకైతే దేవుడు చక్కగా ఒక ఇల్లు ఇచ్చాడు, మమ్మీ డాడీ ఇచ్చాడు, తర్వాత అవ్వ తాత నాయనమ్మ అమ్మమ్మ అందరినీ కూడా మనకి ఇచ్చాడు కదా. అంతకన్నా మించి మనకు చర్చ్ ఇచ్చాడు, మనందరం కలుసుకోవడానికి రిలీజియస్ ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. మన దేని గురించి కూడా సాడ్గా ఉండకూడదు అనమాట. ఎందుకంటే మనకన్నా ఏమీ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ లోకంలో. కాబట్టి వాట్ ఎవర్ గాడ్ హెస్ గివెన్ వీ షుడ్ బి వెరీ వెరీ థ్యాంక్ఫుల్. దేవుడికి చాలా వందనస్తున్నై ఉండాలి. సరే, అబ్బాయి ఎందుకు ఏడుస్తున్నాడంటే వాళ్ళ ఫాదర్ చనిపోయాడు, వాళ్ళ మమ్మీ చనిపోయింది. ఈ అబ్బాయి ఒక్కడే ఉంటున్నాడు ఇంట్లో. అదేమో కిరాయి ఇల్లు అనమాట. కిరాయి ఇల్లు అంటే తెలుసు కదా, రెంటెడ్ హౌస్. మరి ఓనర్ వచ్చాడంట. ఓనర్ వచ్చి, ఇదిగో బాబు ఇన్ని రోజులు బ్యాగ్ని, ఆ బాబు పేరు బ్యాగ్ని అనమాట, బ్యాగ్ని మరి మీ మమ్మీ డాడీ వాళ్ళు రెంట్ ఇవ్వకపోయినా కూడా నేను ఇన్ని రోజులు ఉంచుకున్నాను. అయితే ఇప్పుడు వాళ్ళిద్దరు లేరు. మరి నేను కూడా పూర్ మ్యాన్నే కదా, నాకు ఈ రెంట్ వస్తేనే మా ఇంట్లో మేము ఫుడ్ కొనుక్కొని తింటాము. సరే, నువ్వు ఇల్లు ఖాళీ చేయాలి, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు అని చెప్పాడన్న. ఎక్కడికి వెళ్తాడు? మిమ్మల్ని అలా ఊహించుకోండి. ఇంట్లో వెళ్ళిపోయి ఎక్కడన్నా ఉండు అంటే ఎక్కడన్నా ఉంటారా? ఏమన్నా ఉందా ప్లేసు? ఏడుస్తాం కదా. అలాగే ఏడుస్తుంటే అబ్బాయి బయట నిలబడి ఏడుస్తూ ఉంటాడు అనమాట. ఏమన్నాడు, నిన్ను నాకు ఇష్టం కానీ ఎందుకంటే మరి రెంట్ లేకపోతే మరి నేనేలా బతకాలి, నాకు కూడా కావాలి కదా మనీ, అందుకని చెప్పేసి నిన్ను పంపిస్తున్నాను, ప్లీజ్ డోంట్ మైండ్ అని అన్నాడంట. సరే, వాడు బయట నిలబడి ఏడుస్తూ ఉన్నాడు. బార్ని ఏడుస్తూ ఉన్నప్పుడు ఆయనకి జాలేసి మట్టికి వచ్చాడంట. మట్టికి వచ్చి ఏం చెప్తాడంటే, బార్ని మరి నీకు రోజు కావాలి కదా, అందుకని ఏం చేస్తానంటే నిన్ను ఒక పేపర్ మార్క్ ఉంటుంది కదా, పేపర్లు అమ్మే వాళ్ళ షాప్ ఉంటుంది అనమాట, న్యూస్ పేపర్స్ ఏజెన్సీ, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాను. వాళ్ళు రోజు మార్నింగ్ కొన్ని న్యూస్ పేపర్స్ ఇస్తారు. రోడ్డు తిరుగుండా న్యూస్ పేపర్ అని అమ్ముతా ఉంటే నీకు పైసలు వస్తాయి కదా, అవి తీసుకెళ్ళి మళ్ళీ ఆ ఏజెన్సీకి ఇవ్వాలి. ఇచ్చినట్లయితే వాళ్ళు నీకు కొంచెం మనీ ఇస్తారు, దాంట్లో వచ్చి కొన్ని స్లిప్స్ ఇస్తారు, దాంట్లో నువ్వేమన్నా కొట్టుకో అని చెప్పాడండి. చెప్తే సరేనని చెప్పేసి అబ్బాయి ఏడ్చుకుంటా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత న్యూస్ పేపర్ ఏజెన్సీ ఉంటుంది కదా, న్యూస్ పేపర్ షాప్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అబ్బాయి కొన్ని పేపర్లు తీసుకున్నాడంట. న్యూస్ పేపర్స్ తీసుకొని రోడ్డు మీద అమ్ముతా ఉన్నాడు. చూస్తారా బార్నీని?
ఎలా ఉన్నాయి? కళ్ళకు కొంచెం ఏమన్నా వస్తున్నాయా? ఏమొస్తుంది? నీళ్ళు వస్తుంది, కన్నీళ్ళు, ఏడుపు వస్తుంది. చూసారా? కన్నీళ్ళు మనము వేస్ట్ చేసుకోకూడదు. ఇలాంటి అవసరాలు ఎప్పుడో వస్తాయి, వాటి కోసం వాడుకోవాలి. నాకు అది లేదు ఇది లేదు అని ఊరికే ప్రతిదానికి మనం ఏడవకూడదు అనమాట కదా. ఏది లేని వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. కాబట్టి వీ హ్యావ్ టు ప్రిజర్వ్ ద టీయర్స్ ఫర్ ద ఫ్యూచర్. ఎలాంటి కష్టాలు వస్తాయో మనకి తెలియదు. కాబట్టి ప్రతి చిన్నదానికి ఏడ్చే అలవాటు, అలిగే అలవాటు మనకు ఉంటే మనం వెంటనే దాన్ని మానివేయాలి. కాబట్టి ఇది ట్రూ స్టోరీ. ఇంకా బార్బీ ఏడ్చుకుంటా రోడ్డు మీద న్యూస్ పేపర్ అని అట్లా అనుకుంటే వెళ్తుంటే వాళ్ళు వీళ్ళు చూసి ఇదిగో బాబు ఇవ్వు అని చెప్పేసి కొనుక్కున్న తర్వాత ఈవినింగ్ ఆ డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేశాడు. ఆ మాస్టర్కి ఇస్తే బాస్ అనమాట. ఇస్తే ఆయన ఏం చేశాడంటే లెక్క పెట్టి తీసుకొని తర్వాత ఈ అబ్బాయికి ఫ్యూ సెంట్స్ ఇచ్చాడండి. కొద్ది సెంట్స్ చిల్లర అబ్బాయి చేతిలో పెట్టాడనమాట. అది పెట్టి వాడు ఏం చేశాడంటే బల్ల రొట్టి కొనుక్కున్నాడంట. బల్ల రొట్టి నేను మీకు బన్ ఇచ్చారు కదా, బన్లో మంచిగా క్రీము అంతా పెట్టించారు. పాపం వాడైతే కొత్త బన్ను కొనుక్కున్నాడు. కొనుక్కొని తినుకుంటా ఇంటికి వెళ్ళబోయాడు. ఇల్లుందా? ఇల్లు లేదు కదా. ఆయన ఖాళీ చేయమన్నాడు. ఎక్కడికి వెళ్ళాలి అని చూస్తూ ఉంటుంటే సరే అక్కడ ఒక రోడ్డు పక్కనంట ఒక పాత పీపా అని విన్నారా మీరు ఎప్పుడన్నా? ఒక పాత డ్రమ్ అనమాట. ఒక డ్రమ్ ఇలాంటిది కనపడిందంట. కనపడగానే మీకు చాలా హ్యాపీ వేస్తుంది. లోపల చూశాడంట, అది ఖాళీగా ఉంది. ఓ ఇదే నా ఇల్లు అనుకున్నాడంట. మీరుంటారా అలాంటి చోట కదా? మీకు నా బిడ్డ తీసుకున్నాడు అన్న, నా బిల్లు నాకు కావాలి, నా మంచం నాకు కావాలి, నా దుప్పటి నాకు కావాలని మనం ఏడుస్తూ ఉంటాం కదా. ఎవరిగా ఏమీ లేవు. అయితే ఆ పేపర్ మార్క్ ఆయన ఏం చేశాడంటే ఒక పాత కోటు కూడా ఇచ్చాడంట. ఆ కోటు కప్పుకొని దీనిలో ఈ డబ్బాలో దూరి ఈ బార్ని దీనిలో పడుకున్నాడంట రాత్రి. మళ్ళీ మార్నింగ్ లేవగానే మళ్ళీ రోడ్డు మీదకి వెళ్ళి ఆయన పేపర్లు తీసుకొని న్యూస్ పేపర్స్ అన్నీ అమ్ముకుంటూ ఉన్నాడనమాట. అమ్ముకుంటున్నాడే కానీ మిగతా అప్పుడే స్కూల్ బస్ వచ్చిందంట. పిల్లలందరూ స్కూల్కి వెళ్తున్నారు. ఇంకా వాళ్ళని చూడగానే మీకు చాలా బాధేసిందంట. అందరము మంచిగా స్కూల్కి వెళ్తున్నారు, లంచ్ బాక్స్ని తీసుకొని. వాళ్ళ మమ్మీ డాడీలు వచ్చి టాటా అని చెప్పి వాళ్ళందరికి బాయ్ అని చెప్పి బండి ఎక్కిస్తూ ఉన్నారు. తర్వాత అందరు కూడా చేతుల్లో ఏదో ఒకటి తినుకుంటూ ఎక్కుతున్నారు. అందరికి స్కూల్ బ్యాగ్స్ ఉన్నాయి. నాకైతే ఏమీ లేవు కదా అని చెప్పేసి చాలా బాధపడుకుంటా ఏడ్చుకుంటా ఆ పేపర్లో అమ్ముతూ ఉన్నాడు అనమాట. అలా ఈ సమ్మర్లో మిగతా సీజన్స్లో బాగుంటుంది. వెస్ట్రన్ కంట్రీస్లో వింటర్ వచ్చిందనుకోండి, వెరీ డిఫికల్ట్. 5 నిమిషాలు కూడా మనం బయట ఉండలేమన్నమాట. 5 నిమిషాలు 5 మినిట్స్ మనం బయట ఉంటే కూడా మన లంగ్స్లోకి ఆ ఐస్ అంతా లోపలికి వెళ్ళిపోయి సిక్ అయిపోయి న్యూమోనియా వచ్చి చనిపోతారనమాట. అందరు ఇళ్లలోనే ఉంటారు. ఇప్పుడు ఈ అబ్బాయి ఏం చేశాడు? చలికాలం వస్తూ ఉంది, రోడ్డు మీద తిరుగుతుంటేనేమో చాలా చలి వస్తుంది. ఏం చేయాలని ఈ అబ్బాయికి అందరి మీద కోపం వచ్చిందంట. ముందు వాళ్ళ అమ్మ మీద కోపం వచ్చింది, వాళ్ళ నాన్న మీద కోపం వచ్చింది. నన్ను వదిలేసేసి వాళ్ళిద్దరు కాస్త వెళ్ళిపోయారు. ఉన్నప్పుడు కూడా ఎప్పుడు చూసినా ఫైటింగ్ అరుచుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు నాకు ఇల్లు లేదు, అందరికి ఇల్లు ఉంది, నాకు ఇల్లు లేదు. నేనేం చేశాను? నేనేం తప్పు చేశాను? వాట్ రాంగ్ ఐ హ్యావ్ కమిటెడ్? నాకు ఎందుకు ఇలా ఉంది అని స్కూల్కి వెళ్ళే పిల్లల మీద అందరి మీద కోపంతో ఏడుపుతో ఆ రోడ్డు మీద తిరుగుతూ ఉన్నాడు అనమాట. తిరుగుతూ ఉంటుంటే ఒక షాప్స్ అన్నీ ఉన్నాయి. ఆ షాప్స్ మధ్యలోంచి చిన్న మ్యూజిక్ వినపడిందంట. మ్యూజిక్ వినపడుతుంటే దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ గాస్పుల్ మిషన్ వెల్కమ్ అని రాశారు. వెల్కమ్ అంటే ఏంటి? అందరూ రావచ్చు అని. మన వీడియోస్ కూడా అందరూ ఆహ్వానిస్తున్నాము అని మన హ్యాండిల్లో ఉంది కదా. అలాగా అందరూ రావచ్చు అని ఉందంట. అప్పుడు ఏం చేశాడంటే, అబ్బా లోపలికి వెళ్ళి కూర్చుంటే ఎవరన్నా రావచ్చు అన్నారు కదా, కొంచెం సేపైనా నాకు వెచ్చగా ఉంటుంది, లేకపోతే బయట నేను చలి తట్టుకోలేకపోతున్నాను, కాసేపు లోపల కూర్చుందాము అనుకొని మెల్లగా తలుపు కొంచెం తీసి ఆ కంతలోంచి మెల్లగా లోపలికి చూశాడంట. చూసేటప్పటికి లోపల ఒక ఆంటీ చక్కగా నవ్వుకుంటా పాటలు పాడిస్తూ ఉందంట. మీకు మంచిగా ఆంటీ పాటలు పాడిస్తున్నారు కదా రోజు, అలాగా పాటలు పాడిస్తూ ఉన్నారంట. ఇంకో పెద్ద సూట్ వేసుకొని ఒక ఆయన చైర్ మీద కూర్చొని ఉన్నాడంట. అక్కడ బెంచీల మీద చాలా మంది కూడా కూర్చొని ఉన్నారనమాట. ఇప్పుడు ఏమనుకున్నాడంటే
మెల్లగా లోపలికి వెళ్ళి లాస్ట్ బెంచీలో కొంచెం కూర్చుందాము. వాళ్ళు హీటర్ ఆన్ చేస్తారు కదా, హీటర్ ఆన్ చేస్తే నాకు కొంచెం వేడిగా ఉంటుంది, పాటలు కూడా నేను వచ్చలేదు అనుకొని మెల్లగా లోపలికి వెళ్ళి లాస్ట్ బెంచీలో కూర్చున్నాడంట. ఎవ్వరికి కనపడకుండా కూర్చున్నాడు. ఎందుకంటే ఎవరైనా చూసి ఏంటి ఇంత మురికబ్బాయి నువ్వు లోపలికి వచ్చావు అంటారేమోనని భయపడి వెనకాల బెంచీలో కూర్చున్నాడంట. కూర్చున్న తర్వాత సరే ఆంటీ మంచిగా నవ్వుకుంటా యాక్షన్ సాంగ్స్ అన్ని పాటలన్నీ పాడించేసింది. పాడించిన తర్వాత ఇంకొక ఆయన పాస్టర్ గారంట, ఆయన వచ్చి దేవుని వాక్యం చెప్తున్నాడంట, బైబిల్ నుంచి చెప్తున్నాడు అనమాట. మంచి మంచి మాటలు చెప్తున్నాడంట. చెప్తా ఆయన ఒక బ్లాక్ కలర్ పేజీని చూపించాడంట. బ్లాక్ కలర్ పేజీ చూపించి ఒక మాట చెప్పాడంట. ఇక్కడ ఏమని రాశారు? రోమన్స్ 3:23 అని ఉంది కదా, ఎవరైనా చెప్తారా రోమన్స్ 3:23 పిల్లలు? చెప్పండి. బిగినింగ్ లో ఒక మాట ఉంటుంది. There is no difference. There is no difference. All have sinned and come short of the glory of God. నీ గిఫ్ట్ ఉంది, తర్వాత అయిపోయినాక కాబట్టి రోమన్స్ 3:23 చెప్పి అందరం కూడా పాపం చేశాము, అందరం కూడా పాపం చేశాము కాబట్టి అందరూ కూడా నరకానికి వెళ్ళాలి, మన హృదయం అంతా కూడా ఇలా నల్లగా ఉంది అని చెప్తున్నాడంట. చెప్తుంటే ఎప్పటి వెనక దాక్కొని చూస్తున్నాడు కదా, వింటున్నాడు అనమాట. అందరూ పాపం చేశారా, నేనేం పాపం చేశాను అని ఆలోచించుకుంటా నేను ఎప్పుడు ఏడ్చుకుంటా అందరిని తిట్టుకుంటా ఉన్నాను. తర్వాత మెల్లగా అటు ఇటు ఎవరు లేనప్పుడు కొంచెము అక్కడ ఏమైనా బిస్కెట్లు కానీ ఉంటే అవి నేను తీసేసుకుంటున్నాను. బనానా షాప్ వాడి దగ్గర నుంచి వెనకాల మెల్లగా చిన్న బనానా తీసుకొని తింటున్నాను. నాకు ఆకలి అయితే నేను అందరినీ మా అమ్మ మీద కోపము, మా డాడీ మీద కోపము, నేను కూడా సిన్నర్నేనా, నేను కూడా సిన్నరా అన్నట్టు అనుకుంటా ఉన్నాడంట. తర్వాత ఆ పాస్టర్ గారు ఏం చెప్పారంటే, ఇది బ్లాక్ పేజ్ అంతా కూడా మనిషి యొక్క హృదయాన్ని చూపిస్తుంది, పాపాన్ని చూపిస్తుంది. ఇలాంటి నల్లటి హృదయంతో ఎవ్వరు కూడా ఆ మంచి పరలోకానికి దేవుని దగ్గరికి వెళ్ళలేరు అని చెప్పాడంట. చెప్పగానే వీడు వాళ్ళ మమ్మీ డాడీ గురించి ఆలోచించాడంట. మా అమ్మ నాన్న కూడా బాగా తాగి పోట్లాడుకొని ఇద్దరు చచ్చిపోయారు కదా, వాళ్ళు ఎక్కడికి పోయారు, వాళ్ళు పోయిన చోటికి నేను కూడా పోతానా అయ్యో అని అనుకుంటున్నాడంట. అప్పుడు ఆయన ఇంకో విషయం కూడా చెప్పాడంట, దేవుడు మనుషుల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు, మనం ఇలాంటి నల్లటి హృదయం ఉన్నా కూడా దేవుడు మనల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చి మన కొరకు ఈ సిలువ మీద ఏంటిది రెడ్ కలర్ ఎవరి బ్లడ్? ఏసే బ్లడ్. నీకు కూడా ఉంది గిఫ్ట్. ఏసే బ్లడ్ అని చెప్పాలి. బ్లడ్ అంటేగా ఏసే బ్లడ్ ఏ కూడా తప్పు లేనిది అనమాట, ఏ పాపం కూడా లేని బ్లడ్ని ఆయన మన కొరకు చిందించాడు. మనము ఏసయ్యా నేను పాపిని, నీ రక్తంతో నా పాపాలు కడుగు, లేకపోతే యూ హ్యావ్ టేకెన్ మై పనిష్మెంట్ అని ఒక్క మాట దేవుని దగ్గరగా చెప్తే చాలు మనం దేవుని పిల్లలం అవుతాము అని ఆయన చెప్పాడంట. ఈ అబ్బాయి చాలా సంతోషమైందంట. సరే ఈ లోకంలో అన్ని బాధలే కానీ నేను కూడా దేవుని బిడ్డనైతే ఎంత బాగుంటుంది అని మనసులో ఆలోచించుకుంటా ఉన్నాడు అనమాట. సరే పాస్టర్ గారు ఏం చెప్పారంటే, ఈ రెండు సంగతులు చెప్పిన తర్వాత ప్రేయర్ చేసి ఎవరికైనా యేసు ప్రభువుని హృదయంలో చేర్చుకోవాలని ఉంటే, పాప క్షమాపణ పాపాలన్నీ కడిగేసుకోవాలి, పరలోకానికి వెళ్ళాలని ఉంటే వాళ్ళు ఆగండి, మీరు కొంతసేపు వెయిట్ చేయండి మీటింగ్ అయిపోయిన తర్వాత అని చెప్పాడంట. చెప్తే చాలామంది వెళ్ళిపోయారు, ఒకళ్ళిద్దరు ఆగారు. ఈ అబ్బాయి కూడా ఆలోచిస్తున్నాడు, నేను కూడా పరలోకానికి వెళ్తే బాగుంటుంది కదా, ఆ దేవుడి గురించి ఫస్ట్ టైం నేను విన్నాను, అంత ప్రేమ గల దేవుడి దగ్గర నేను కూడా ఉంటే బాగుంటుంది కదా అనుకొని వాడు కూడా వెనకాల అట్లాగే కూర్చున్నాడట. సరే పాస్టర్ గారు కనపడతల, వీడు చిన్నోడు కదా, వెనకాల బెంచ్లో కూర్చున్నాడు కదా, కనపడతలేదు అనమాట. మిగతా వాళ్ళందరితో మాట్లాడి ఇంకా వెళ్ళబోతుంటే అక్కడ ఎవరో ఉన్నారు, గబుక్కుని చూస్తాడు. వెయిట్ బాబు ఎందుకు వెయిట్ చేస్తున్నావు అని అంటే ఆ అబ్బాయి చెప్తాడు, ఐ వాంట్ టు నో మోర్ అబౌట్ గాడ్, ఐ వాంట్ టు గో టు హెవెన్ అని చెప్పాడంట. దేవుని గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నాను, దేవుని గురించి నేను పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పాడు. చెప్పగానే ఆయన చాలా సంతోషమైంది అనమాట. ఎవరో చిన్నపిల్లాడు ఊరికే వచ్చి కూర్చున్నాడులే అనుకున్నాను, నేను చెప్పింది అమ్మాయి కూడా అర్థమైందా అని ఆయన ప్రేమగా దగ్గర కూర్చొని మొత్తం
మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడంట. యేసయ్య మన కొరకు ప్రేమించిన దేవుడు, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. అయితే నేనేం చెయ్యాలి అని అడిగితే, నువ్వేం చేయనట్టు చిన్న ప్రార్థన చెయ్యి, నేను చెప్తాను, నువ్వు ఆ ప్రార్థన చెయ్యన్నప్పుడు సరే అబ్బాయి చెప్పాడు. ఆయన చెప్తా ఉంటుంటే ఆ ప్రార్థన చేశాడట. యేసయ్య నువ్వు మంచి దేవుడివి, నా కోసం ఈ లోకానికి వచ్చి శిలువ మీద చనిపోయావు. నేనేమో పాపిని, నా హృదయంలో చాలా పాపం ఉంది, నేను అబద్ధాలు చెప్తాను, కోపం తెచ్చుకుంటాను, అందరిని చూసి కుళ్ళుకుంటాను. అయితే నన్ను క్షమించు, నీ రక్తంతో కడుగు, నాకు కూడా పరలోకానికి రావాలని ఉంది అని ఒక చిన్న ప్రార్థన చేశాడు. అది ఈ ప్రేయరు ఈ లోకంలో ఎంతమంది ఉన్నారో అందరూ కూడా కంపల్సరిగా ఏదో ఒక రోజు చేయాలన్నమాట. నేను కూడా చేశాను, నాకు కూడా తెలియదు, చిన్నప్పుడు తెలియదు, మీ అంత అప్పుడు నాకు తెలియదు. నేను కాలేజ్ చదువుతున్న రోజుల్లో తెలిసింది సంగతి. ఏమని? యేసయ్య నా కోసం చనిపోయాడు, నేను యేసయ్య దగ్గర సారీ జీసస్ అని చెప్పాలి అన్నమాట తెలిసిందనమాట. తెలవగానే నాకు చాలా సంతోషమైంది. ఓ, పరలోకానికి వెళ్ళడానికి ఎంత ఈజీయా, యేసయ్య దగ్గరికి వెళ్ళి సారీ జీసస్ అని చెప్పాలా, అది నేను తప్పగా చెప్తాను అనుకొని నేను యేసయ్యని క్షమించమని అడిగాను. యేసయ్య నన్ను కూడా క్షమించు, నన్ను కూడా పరలోకంలో దేవుని దగ్గర ఒక బుక్ ఉంటుందంట, దానిలో పేర్లు రాస్తారనమాట. ఎవరైతే యేసయ్యని నమ్ముకున్నారో వాళ్ళు మాత్రమే పరలోకానికి వెళ్తారు, నా పేరు కూడా నువ్వు రాయి అని అడిగాను. ఇప్పుడు 10 years అయిపోయిందా తెలుసా? 10, 20, 30, 40, 50, 55 years. నాకు 70 years అప్పుడు యేసయ్యని ఫస్ట్ టైం తెలిసింది, యేసయ్యని అంగీకరించాలని తెలుసుకున్నాను. ఇప్పుడు రివర్స్ 71 దాటిపోయింది. ఇప్పటికి కూడా ఆ రోజు పిలిచిన యేసయ్య నా హృదయంలోనే ఉన్నాడు. అప్పటి నుంచి యేసు ప్రభు నాతోనే ఉన్నాడు, నన్ను నడిపిస్తున్నాడు, అన్ని విషయాల్లో హెల్ప్ చేస్తున్నాడు. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత ఇంకా కొంతకాలం ఏంటంటే ఎప్పుడెప్పుడో చనిపోవాలి కదా, చనిపోతే నేను పరలోకానికి వెళ్తానని దేవుడు నాకు ఒక కాన్ఫిడెన్స్ కూడా, నమ్మకం కూడా ఇచ్చాడన్నమాట. సరే ఈ అబ్బాయి కూడా ఈ ప్రార్థన చేసినప్పుడు అబ్బాయికి చాలా నమ్మకం కలిగింది, చాలా సంతోషం కలిగింది. ఉన్న ఏడుపు అంతా కూడా పోయింది, తన హృదయం అంతా కూడా జీసస్ అన్న వర్డ్తో నిండిపోయింది. జీసస్, యేసు ప్రభు నా హృదయంలో ఉన్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు అని చాలా సంతోషపడతాడనమాట. సంతోషపడి ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ రోజు ఫస్ట్ టైము ఆ బ్యారల్లో దూరి ఏడవకుండా నిద్రపోతాడు. ప్రతిరోజు ఏడ్చేవాడు ఏడ్చేవాడు ఏడ్చేవాడు. ఐ డోంట్ హ్యావ్ ఎనీబడి, వై ఐ యామ్ లైక్ దిస్, ఐ డోంట్ హ్యావ్ ఫుడ్, ఐ డోంట్ హ్యావ్ ఫాదర్, ఐ డోంట్ హ్యావ్ మదర్ అని రోజు ఏడుస్తూ ఉండేవాడు. మొదటిసారి ఐ హ్యావ్ జీసస్, ఐ హ్యావ్ జీసస్ అని అబ్బాయికి చాలా సంతోషంగా ఆ రోజు నిద్రపోయాడంట. ప్రొద్దున లేచిన తర్వాత చక్కగా పాటలు పాడుకుంటా, ఈలేసుకుంటా, విజిల్ వేసుకుంటా వాళ్ళ సార్ దగ్గర పేపర్లు వేయండి సార్ అన్నాడట. ఆయన కూడా ఆశ్చర్యపోయాడు, ఎప్పుడు ఏడ్చుకుంటా చివుడు కాకుండా వస్తాడు వీడు, ఇప్పుడు ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నాడు అని. తర్వాత ఆయన ఇస్తే నవ్వుకుంటా పేపర్ కావాలా, పేపర్ కావాలా, న్యూస్ పేపర్ ఎనీబడి వాంట్స్ అని అరుచుకుంటా సంతోషంగా తిరుగుతున్నాడంట. ఆ రోజు నుంచి అబ్బాయి లైఫ్ అంతా కూడా మారిపోయింది. అయితే వింటర్ స్టార్ట్ అయిందని చెప్పాను కదా, అక్టోబర్, నవంబర్ అప్పటి నుంచి వింటర్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరికి వచ్చేటప్పటికి ఇంకా అడుగు బయట పెట్టలేము, అంతా కూడా స్టిల్ విత్ ఐస్ స్నోతో నిండిపోయి ఉంటుంది. ఇంకా అలా అయిపోయింది అనమాట. ఈ అబ్బాయికి ఒక చిన్న కోట్ ఉంది. మేము కూడా అమెరికాకి వెళ్ళినప్పుడు ఆ చలికి 3-4 వేసుకునేవాళ్ళం. లోపల ఒక స్వెటర్ మీద జాకెట్ మీద ఒక పెద్ద కోటు, అవన్నీ వేసుకుంటేనే బయటకు వస్తాం. అక్కడి నుంచి కారులోకి ఎక్కడానికి పరిగెత్తుకుంటే లెక్కాలన్నమాట, లేకపోతే ఆ చలిగాలి ముఖానికి ఇట్లా పోషిస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటి చోట ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నాడు. ఆ చలిగాలికి ఎక్స్పోజ్ అయ్యి మెల్లగా అబ్బాయికి ఫీవర్ స్టార్ట్ అయిపోయింది. ఫీవర్ స్టార్ట్ అయిపోయి పాపం మా బ్యారన్లో దూరి పడుకున్నాడే కానీ వణుకు పుడుతుంది, చలి పుడుతుంది, ఏడుస్తున్నాడు. జ్వరానికి తెలియకుండానే కన్నీళ్ళు వస్తున్నాయి, వణుకుతా మూలుగుతా ఉన్నాడట. మూలుగుతా ఉంటుంటే రాత్రిపూట పోలీసు వాళ్ళు పెట్రోలింగ్ అని చేస్తూ ఉంటారు కదా, వ్యాన్ వేసుకొని ఎవరైనా దొంగలు ఎక్కడైనా తిరుగుతున్నారా, తాగుబోతులు ఎవరైనా అలా చేస్తున్నారా అని చూస్తారు కదా. పెట్రోలింగ్ వ్యాన్ వచ్చిందంట. వస్తుంటే ఎక్కడి నుంచో అని వినిపిస్తుందంట, మూలుగుతున్నట్టు. ఎక్కడ అంతా చూస్తే ఎక్కడ కనపడలేదు. ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ చాలా విజిలెంట్ అన్నమాట, చాలా తెలివితెల్లవాడు. ఎక్కడో చప్పుడైతే వినిపిస్తుంది, ఎవరో ఉన్నారు అని అంతా కూడా చూస్తుంటే ఆ మంచులో ఆ స్నోలో కూరుకుపోయి ఈ బ్యారల్ ఉంది కదా,
అదంతా కూలిపోయి దానిలోంచి వినిపిస్తుంది అన్నమాట. వీడికి చాలా భయం వేస్తుందండి. చలిలో ఇలా ఎవరున్నారబ్బా అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి ఆ బ్యారెల్లో తొంగి చూస్తే వాడు చిన్న పిల్లోడు ఉన్నాడు. వాడిని చూడగానే చాలా బాధేసింది, జాలి కలిగింది. పోలీస్ ఆయనకి మెల్లగా కాప్ అంటారనమాట అమెరికాలో, ఈ వెస్ట్రన్ కంట్రీస్లో. ఆ కాప్ ఏం చేస్తాడంటే ఆ బాబుని బయటికి తీసుకుంటాడు. బాధ్యని తీసుకొని ఎత్తుకున్నాడు. జ్వరంతో వణిగిపోతా చాలా ఏడుస్తా అట్లా పడున్నాడు అనమాట. హై ఫీవర్, వణుకుతున్నాడు. ఆయన బాగా ఎత్తుకొని ఆయన ఏం చేస్తాడంటే ఒక హాస్పిటల్కి తీసుకెళ్తాడు. హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత ఆ హాస్పిటల్లో ఆయన్ని అడ్మిట్ చేస్తారనమాట. ఇప్పుడు హాస్పిటల్లో చక్కగా ఒక బెడ్ మీద పడుకున్నాడు. మంచి తెల్ల బెడ్, వాడి జీవితంలో కూడా చూడలేదు అలాంటి మంచి బెడ్. అలాంటి బెడ్ మీద పడుకున్నాడు. తర్వాత నర్సెస్ అందరు వచ్చారు. తర్వాత వాడికి మంచి వెచ్చల దుప్పటి కప్పుతారు. తర్వాత వాడికి కొంచెం పాలు తాగిస్తారు, మందులు వేస్తారు, అన్నీ చేస్తూ ఉంటారు అనమాట. చేస్తూ ఉంటుంటే ఈ రూమ్కి ఈ అబ్బాయి ఉన్న చోట 2 నర్సెస్ అండ్ 1 డాక్టర్ ఇన్ఛార్జ్ అనమాట. వాళ్ళు టర్న్ వైజ్ వచ్చి అబ్బాయిని చూస్తూ ఉంటారు. సరే ఈమె వస్తుంది. వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే లాస్ట్ విష్ అంటారు. లాస్ట్ విష్ అంటే అర్థం ఏంటంటే చనిపోయే ముందు ఏదైనా కోరిక ఉంటే కోరండి, దాన్ని తీరుస్తాము అంటారు అనమాట. మన దేశంలో కూడా ఉంది అలవాటు. కూడా మన దేశంలో కూడా వచ్చింది. క్యాన్సర్తో కానీ ఎవరైనా బాధపడుతుంటే చిన్నపిల్లలు ముఖ్యంగా నీకేమైనా లాస్ట్ విష్ ఉందా అని అడుగుతారు. అడిగితే వాళ్ళు ఏమంటారంటే నేను ఆ క్రికెట్ ప్లేయర్తో ఒక ఫోటో తీర్చుకోవాలి అంటారు. లేకపోతేనేమో ఆ పలానా సినిమా యాక్టర్ని, ఆ సెలబ్రిటీని నాకు చూడాలని అంటారు. కొందరు అయితేనేమో నాకు పోలీస్ యూనిఫామ్ వేసుకోవాలని ఉంది అని అడుగుతారు. కొందరు టాయ్ ఏమన్నా నాకు కావాలి అని అడుగుతూ ఉంటారు. అలాగా వాళ్ళు అడుగుతారు అనమాట. అట్లాగా ఈ అమ్మాయి వచ్చి మెల్లగా బాబు గారిని నీకు బాగా జ్వరంగా ఉంది కదా, నీకు చేయాల్సినంతా కూడా చేస్తాము, నీకు ఏదన్నా కావాలంటే అడుగు, నీవు ఎలాంటి డాక్టర్ గారు చెప్పమన్నారు, నీకు ఏం కావాలన్నా కూడా మేము ఇస్తాము అని అన్నాను. ఏం కావాలన్నా ఇస్తారా అంటే ఏదన్నా కూడా కొనిస్తాము, అదంతా కాస్ట్లీ అయినా కూడా మేము కొనిస్తాము అని చెప్తే వీడు అన్నాడంట ఐ వాంట్ ఏ బైబిల్ అన్నాడంట. ఐ వాంట్ ఏ బైబిల్ అన్నాడు. బైబిల్ అనగానే అమ్మాయికి ఈ నర్స్కి జీసస్ అంటే ఎవరో తెలియదు, జీసస్ అంటే ఇష్టం కూడా లేదనమాట. చాలా మందికి నేను మార్నింగ్ కూడా చెప్పాను కదా, చాలా మందికి జీసస్ అంటే ఎందుకో తెలియదు కానీ ఇష్టం లేదు. ఎందుకంటే ఏసైని వాళ్ళు టేస్ట్ చేయాలి. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఏసైని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టారు. టేస్ట్ చేయకుండా అది పుల్లగా ఉంది, బాగలేదు అని అనుకుంటా ఉన్నారనమాట. కాబట్టి ఈమె బైబిల్ ఏంటి, ఇఫ్ యూ వాంట్ క్రికెట్ బ్యాట్ ఆస్క్, లేకపోతే ఇంకేమైనా టాయ్ కావాలంటే అడుగు, ఇస్తాము, బైబిల్ ఎందుకు అనిందంట. నో ఐ వాంట్ బైబిల్. తర్వాత ఇంకో నర్స్ వచ్చిందంట. వచ్చి బ్యాగ్ని వాట్ ఐ వాంట్, నీకేమైనా కావాలంటే కొనిస్తానని సేమ్ క్వశ్చన్ వేసింది. వీడు కూడా మళ్ళీ బైబిల్ కావాలి అంటున్నాడు. వీళ్ళిద్దరు వెళ్ళి డాక్టర్ గారికి చెప్పారంట. వాడు ఏంటంటే ఎందుకు చిన్నవాడు, వాడు బైబిల్ కావాలని అడుగుతున్నాడు అని అడిగితే ఆయన వచ్చాడంట. వచ్చి ఏదైనా మంచిది అడుగు, బాల్ అడుగు, టాయ్ అడుగు, ఇంకేమైనా ఫుడ్ అడుగు, నీకు ఏం ఐస్ క్రీమ్ తింటావా అది తెచ్చి పెడతాను, ఏం కావాలి అంటే నో ఐ వాంట్ బైబిల్ అన్నాడు. ఆ డాక్టర్కి అస్సలు జీసస్ అంటే ఇష్టం లేదంట. ఈ ముగ్గురికి ఇష్టం లేదన్నమాట. ఇంకా సరే తప్పనిసరిగా లాస్ట్ విష్ తీర్చాలి కదా, చివరి కోరిక తీర్చాలి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బైబిల్ తెచ్చిస్తారంట. బైబిల్ తెచ్చిగానే అప్పుడు పాస్టర్ గారు కొన్ని వాక్యాలు చెప్పాడు కదా. ఏం చెప్పాడు? Romans 3:23 ఆల్ హ్యావ్ సిన్డ్ కమ్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. తర్వాత 1 John 1:7 యేసు రక్తము ప్రతి పాపాన్ని నుంచి కడుగుతుంది. ఆ వాక్యాలన్నీ కూడా అబ్బాయికి మంచిగా గుర్తున్నాయి అన్నమాట. వెతికి ఆ వాక్యాలు తీశాడు. తీసి నా లాస్ట్ విష్ ఇంకోటి కూడా ఉంది, మీ 2 నర్సులు డాక్టరు ఈవినింగ్ నా దగ్గరికి రండి అని చెప్పాడు. అంత హై ఫీవర్లు. అయితే వాళ్ళు వచ్చారు. వస్తే వాళ్ళు ముగ్గురిని కూర్చోబెట్టి అబ్బాయి చెప్పాడంట. ఎట్లాగా పాస్టర్ గారు ఎట్లా చెప్పాడు అట్లా చెప్పాలన్నమాట. మీరు కూడా ఇక్కడ రోజు స్టోరీస్ వింటున్నారు కదా, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ మమ్మీకి, మీ డాడీకి, మీ ఫ్రెండ్స్కి, ఆంటీ కూడా ఎలా చెప్పారో అలా చెప్పాలి. చెప్తే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. వాళ్ళు ఇక్కడికి రాకపోయినా కూడా వాళ్ళు తెలుసుకుంటారు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే అదే చెప్తున్నాడంట. మన హృదయము నల్లగా ఉంది, ఎందుకంటే పాపంతో నిండి ఉన్నది. కాబట్టి Romans 3:23 చదవండి అని అట్లాగా తీసి వాళ్ళు చాలా రిఫరెన్స్లు చదివిస్తున్నాడంట. తర్వాత మరి పాపంతో పరలోకానికి వెళ్ళలేము కాబట్టి యేసు ప్రభు వచ్చాడు అని మళ్ళీ అది చెప్తున్నాడంట. పాస్టర్ గారు చెప్పుకున్నట్లే చెప్పి వాళ్ళు ఏం చేశారంటే అబ్బాయి చెప్పే విధానము, వాళ్ళు డాక్టర్లు కాబట్టి వాళ్ళకి తెలుసు ఈ అబ్బాయి
ఇంకా బతకడు, 1 day 2 days బతుకుతాడు. అబ్బాయి లంగ్స్ అన్నీ కూడా పాడైపోయినాయి, న్యూమోనియాతో అవన్నీ కూడా పాడైపోయినాయి అని తెలుసు. అందుకని ఏం చేస్తారంటే ఆ వాక్యము వాళ్ళలో ఇంకా బాగా పనిచేసిందంట. చనిపోయే ముందు ఈ అబ్బాయికి ఇలాంటి కోరిక ఏంటి, ఆ దేవుడిని మేము తెలుసుకోవాలని. అంటే ఆ దేవుడు నిజమైన దేవుడు అనమాట. ఈ అబ్బాయి తెలుసుకున్నాడు కాబట్టి మాకు చెప్తున్నాడు అనుకొని వాళ్ళు ఏం చేశారంటే యేసు ప్రభుని యాక్సెప్ట్ చేశారంట. యేసు ప్రభు అంటే ముందైతే ఇష్టంలా, బైబిల్ అంటే ఇష్టం లేదు, క్రిస్టియన్స్ అంటే ఇష్టం లేదు, చర్చ్ అంటే ఇష్టం లేదు. కానీ ఇప్పుడు ఈ వాక్యము వాళ్ళ హృదయంలోకి వెళ్ళిపోయి ముగ్గురు కూడా ఒకేసారి ఎస్ వారిని విల్ ప్రే అని అడిగారంట. అడిగినప్పుడు అబ్బాయి పాస్టర్ గారు చెప్పినట్లే నా వెనక ఒక ప్రేయర్ రిపీట్ చేయండి అని చక్కగా వాళ్ళ చేత రిపీట్ చేయించి ప్రార్థన చెప్పించిన తర్వాత వాళ్ళకి చెప్పాడంట, ఇప్పుడు మీ పేర్లు జీవ గ్రంథంలో దేవుని దగ్గర ఉన్న బుక్లో రాయబడి ఉన్నాయి కాబట్టి మీరు తప్పక పరలోకానికి వెళతారు అని చెప్పేసి చెప్తే వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతారు అన్నమాట. డ్యూటీ అయిపోయిన తర్వాత ఆ రాత్రి అబ్బాయి నిద్రపోతా ప్రేయర్ చేసుకుంటా ఉన్నాడంట. యేసయ్య నేను చెప్పాను కదా వాళ్ళ ముగ్గురికి యేసు ప్రభువు గురించి, కాబట్టి నీ గురించి చెప్పాను, వాళ్ళు ఎలాగైనా కూడా నమ్మటానికి సహాయం చేయి, వాళ్ళకి అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ ఇవ్వని బాగా ప్రేయర్ చేసుకున్నాడంట. ఆ రాత్రి అట్లా ప్రేయర్లోనే ఏమైపోయాడు, చనిపోయాడు. ఎందుకంటే పాపము సరైన ఫుడ్ లేదు కదా, తర్వాత న్యూమోనియా కూడా వచ్చింది కాబట్టి అబ్బాయి ప్రేయర్లోనే చనిపోయాడు. చనిపోగానే ఎక్కడికి వెళ్తాడు, 2 places ఉన్నాయి కదా, పరలోకము నరకము, హెల్ ఫైర్ ఉంది, తర్వాత హెవెన్ ఉంది. యేసు ప్రభు నమ్మిన వాళ్ళందరూ హెవెన్కి వెళ్తారు. మాకు అక్కర్లేదు యేసు ప్రభు అంటే ఎక్కడికి వెళ్తారు, నరకము. దాంట్లో ఏముంటాయి, అన్నీ నీళ్ళు పోస్తే ఆరిపోతుందా, ఒక రోజు నరకంలో, 4 రోజులు నరకంలో, ఒక రోజు పరలోకంలో అట్లా తిరగచ్చు. అటు ఇటు తిరగడానికి వీల్లేదు. అక్కడికన్నా వెళ్ళాలి, ఇక్కడికన్నా వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలో ఇక్కడ ఉండగానే డిసైడ్ చేసుకోవాలన్నమాట. బాగా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఆ సంగతి. కాబట్టి ఇంకా సరే అబ్బాయి ఇప్పుడు ఏమైపోయాడంటే హెవెన్కి వెళ్ళిపోయాడు. దేవదూతలు వచ్చి గోల్డెన్ కలర్ కదా, అది గోల్డెన్ కలర్ అంటే హెవెన్. హెవెన్ అంటే యేసు ప్రభు ఉండే చోటు. ఆ చోటుకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేటప్పటికి అక్కడ దూతలు వాళ్ళందరూ పాటలు పాడుతా వాళ్ళందరినీ వెల్కమ్ 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 అంటున్నారంట. తర్వాత ఒక మంచి క్రౌన్ చూపించారంట, కిరీటం. ఇటు చూపించి బ్యాడ్ని దిస్ ఇస్ ఫర్ యూ అన్నారంట. చాలా బాగుందనమాట ఆ కిరీటం. ఆ కిరీటం నీకోసమే అని చెప్పారంట. తర్వాత ఏం చెప్పారంటే బ్యాడ్ని ఆ కిరీటం మీద స్టార్స్ ఉన్నాయి కదా, ఎన్నున్నాయో లెక్క పెట్టు అన్నారంట. ఎన్నున్నాయి, ఎందుకు 3 ఏమున్నాయి తెలుసా? 3 ఎందుకు ఉన్నాయి వెరీ గుడ్, నువ్వు కూడా చేద్దాం కదా. సరే, అదే ఆన్సరా, అదే ఆన్సరా, నీకు అదే ఆన్సరా అని కదా చేతున్నప్పుడు. ఎందుకు అనుకుంటున్నావు 3 stars? అదే 3 నెంబర్ 3 ఎందుకుని 1 2 3 stars ఎందుకుని? ఒకటి అయ్యా, వెరీ గుడ్. ఈయన చెప్తుంది 3 members-కి యేసు ప్రభుని గురించి చెప్పాడు కాబట్టి 3 stars. నువ్వు చెప్పింది కూడా కరెక్టే. ఒకటి మనం పాపం చేసాము, ఒకటి యేసు ప్రభు చనిపోయాడు, తర్వాత మనం నమ్మితే. వెరీ గుడ్, ఆన్సర్ కూడా బాగుంది. ఎంతమంది చెప్పారు? నేను ఎంతమంది గిఫ్ట్ ఇవ్వాలి? 1 2 అందరూ ఎక్కువకండి. మళ్ళీ 1 2 3 ఆ బ్యాగ్ క్యారీ బ్యాగ్ అని చెప్పాడంట. చాలా హ్యాపీ అయిపోయాడు అన్నమాట. అనన్య ఫస్ట్ చెప్పిందా? రోమన్స్ 3:23 చెప్పింది. వెరీ గుడ్. ఇంకా తర్వాత ఒక చిన్న పాప చెప్పింది కదా, నీకు ఒక చిన్న బైబిల్. తెలుగు వచ్చా, ఇంగ్లీష్ వచ్చా? 2 వచ్చా? చిన్న బైబిల్. ఇంకా బాయ్స్ ఎవరు చెప్పారు? ఇందాక 3 crowns అయినగా మీ పేరు
ఎంత మంచిగా మీరు మా దగ్గర వస్తూ ఉంటారు. దీంట్లో 66 వర్సెస్ ఉన్నాయి. ఇంకెవరైనా ఉన్నారా? ఇద్దరు ఒకటే డ్రెస్ వేసుకున్నారు. ఇద్దరులో ఎవరు కరెక్ట్? అవి రారా జోయల్ చెప్పింది. ఇద్దరు ఇట్లా చెప్పండి. ఇద్దరు ఫస్ట్ ఎవరు చెప్పారు? వీడు కూడా చెప్పాడు. నువ్వు కూడా చెప్పావా? గ్రీన్ షర్ట్. అరే ఆంటీ చెప్పాలా? ఆంటీ ఆంటీ హీ ఆల్సో సెడ్ ఆంటీ. చెప్పావా? గిఫ్ట్ మీకు ఏడ్స్ ఇచ్చాను. అందరూ ఎడవకండి. ఓకే, ఆ క్రౌడ్ చూపించి నువ్వు ముగ్గురికి యేసు ప్రభుని గురించి చెప్పావు కదా, అందుకని యేసే చెప్పాడు మాకు 3 స్టార్స్ దానిలో పెట్టమని అని చెప్పిన తర్వాత ఆ క్రౌడ్ ఇప్పుడు పెట్టాలన్నమాట. ఎవరు పెడతారా అని చెప్పేసి ఇట్లా చూశాడంటే వెనకాల ఎవరో నిలబడ్డారు అని. వెనకాల ఎవరో నిలబడ్డారంటేనే వెనకాల జీసస్ ద మార్నింగ్ స్టార్. యేసయ్యే అన్నిటికన్నా గొప్ప స్టార్. దీని మీద ఉండే స్టార్స్ కన్నా కూడా జీసస్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆల్ ది స్టార్స్. కాబట్టి ఆ యేసయ్య అక్కడ వెనకాల నిలబడి ఉన్నాడంట కిరీటం పట్టుకొని. ఇంకా అబ్బాయికి యేసు ప్రభుని చూడగానే ఎంత సంతోషమైందంటే జీసస్ అని జీసస్ని మంచిగా పాటేసుకున్నాడంట. మనము ఈ లోకం కన్నా కూడా ఎప్పుడు జీసస్ని ఎక్కువ ప్రేమించాలి. పరలోకంకి వెళ్ళిన తర్వాత ఓన్లీ జీససే ఉంటారు. అక్కడ మళ్ళీ గోలికాయలు ఆడుకోవడము, ఇంకా లేకపోతే ఇంకేదన్నా మళ్ళీ స్కూల్కి వెళ్ళటము అవేమి ఉండవు. దేవునితోనే ఉండాలన్నమాట. కాబట్టి అబ్బాయి యేసు ప్రభుని చూడగానే చాలా సంతోషంగా యేసు ప్రభువును నేను ఎప్పుడు ఇంకా హ్యాపీగా ఉంటాను. నాకు ఇంత మంచి ప్లేస్కి నన్ను పిలిచావు, నన్ను చాలా ఎర్లీగా పిలిచావు, సో దట్ ఐ కెన్ స్పెండ్ మోర్ టైం విత్ యూ అని అబ్బాయి ఆ రోజు సంతోషంగా ఉన్నాడంట. చూసారా దేవుని వాక్యం అబ్బాయి హృదయంలో ఎంత బాగా పనిచేసింది కదా. మీరు కూడా బార్నీలాగా యేసయ్యని హృదయంలో అంగీకరించాలనుకుంటున్నారా? ఎంతమంది అనుకుంటున్నారు? యేసయ్య గురించి ఇతరులకి చెప్తారా? చెప్పాలి, లేకపోతే వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు కదా. అందుకని మనం చిన్న ప్రేయర్ చేసుకుందాము. నన్ను చెప్పండి. ప్రేమ తండ్రి, మీరు నిజమైన దేవుడని నమ్ముతున్నాను. నా కొరకై ఈ లోకానికి వచ్చి శిలువ మీద ఈ రక్తము మార్చినందుకు వందనములు. ఈ రక్తములో నా పాపములు కడిగి నా హృదయంలోనికి రండి. వారిని వలె నేను కూడా మీ గురించి ఇతరులకు చెప్పుటకు సహాయం చేయండి.